శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం ఒక గొప్ప పుణ్యక్షేత్రం. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గంగపురం అనే గ్రామంలో ఉంటుంది. జడ్చర్ల నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో కల్వకుర్తి వెళ్లే మార్గంలో శ్రీ గంగపురం చెన్నకేశవ స్వామి ఆలయం ఉంటుంది. ఈ పురాతనమైన ఆలయం వైష్ణవ క్షేత్రంగా ఈ క్షేత్రంలో స్కంద పురాణం లిఖించబడి ఉంది. గంగపురంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని ఎవరు నిర్మించారు, స్వామివారికి ఈ క్షేత్రంలో ఎలా కొలువు తీరారు, అలాగే కోనేరులోని సొరంగ మార్గం అనేది ఎలా ఏర్పడింది, ఈ ఆలయం నిర్మాణం ఎటువంటిది, గంగాపురం చెన్నకేశవ స్వామి ఆలయం గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ ఆలయాన్ని పశ్చిమ చాళుక్య రాజులు నిర్మించారు. అంటే సుమారు 1000 ఏళ్ల సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం. ఎంతో చరిత్ర కలిగిన దేవాలయం. ఇక్కడ ఉన్న కోనేరు సుమారు 1000 సంవత్సరాల క్రితం నిర్మించబడినది. పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో ఋషులు మహర్షులు యజ్ఞం చేస్తుండగా గంగాజలం అవసరం కావడంతో శ్రీ మహావిష్ణువును కొలవగా ఆ ప్రాంతంలో భూమి చీలి లోపలి నుంచి జల ఊబి ఏర్పడింది. భూమి పైన ఏర్పడిన స్వయంభు తీర్థంగా కోనేరుగా మారింది. ప్రస్తుతం మనం చూస్తున్న కోనేరే. ఇక్కడున్న కోనేరులోని స్నానం ఆచరిస్తే సర్వరోగాలు పోతాయి అని ఇక్కడ ఉన్న స్థల పురాణాలు తెలుపుతున్నాయి. అంతేకాకుండా ఈ కోనేరులో అడుగు భాగాన సొరంగ మార్గం మరియు స్వామివారి పాదముద్రలు అలాగే చేతివేల అచ్చులు ఉన్నాయని ఇక్కడ ఉన్న భక్తులు నమ్ముతారు. ఈ కోనేరులోని నీరు ఎప్పుడు ఎండిపోకుండా ఉంటాయి. ఈ కోనేరులో దేవాలయాన్ని రక్షించడానికి చాళుక్య రాజులు సొరంగ మార్గం ఏర్పాటు చేశారు అని ఇక్కడ ఉన్న స్థల పురాణాలు తెలుపుతున్నాయి. ఈ ఆలయాన్ని క్రీస్తు శకం 10-11వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఆలయం. అప్పటి రాజు అయిన పశ్చిమ చాళుక్య రాజు త్రైలోక మల్ల సోమేశ్వరుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. చాళుక్య వంశస్థులు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారికి ఎంతో అతీతమైన భక్తి గలవారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఈ ప్రాంతంలో ఎలా కొలువు తీరారు అని తెలుసుకుంటే, చాలా ఏళ్ల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఈ ప్రాంతాన్ని కృతయుగంలో మత్స్యపురిగా, త్రేతాయుగంలో ధృత కోలాహలంగా, ద్వాపర యుగంలో మాయాపురంగా, కలియుగంలో గంగాపురంగా పేరు పొందింది. పూర్వం ఈ ప్రాంతంలో ఋషులు మహర్షులు తపస్సు చేసుకునేవారు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు పాపాలతో బాధపడుతున్నారని మహర్షులు ఇలా ప్రార్థించారు. శ్రీమన్నారాయణ కలియుగంలో ప్రజలు పాపాలతో బాధపడుతున్నారని వేడుకొనగా ప్రజలకు సులభంగా దర్శనమిచ్చేలా ఈ భూమిపై ప్రత్యక్షం అవ్వాలని మహర్షులు కోరారు. వీళ్ళ భక్తి భావాన్ని విలపించి శ్రీమన్నారాయణ కలియుగాన్ని అవతరించడానికి భూమిపై ప్రత్యక్షం అవుతాడు. ఒక రోజు ఉదయం ఈ ప్రాంతంలో పవిత్ర గుండంలో అనగా కోనేరులోని ఒక దివ్యకాంతి వెలిగింది. ఆ నీటి మధ్యలో శంకు చక్రాలతో కూడిన శ్రీ చెన్నకేశవ స్వామి ప్రత్యక్షమయ్యారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఋషులు మహర్షులు ఆ దివ్య తేజస్సును చూసి ఆశ్చర్యపోయి పూజలు చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో ఆకాశం నుంచి నేను చెన్నకేశవుడిని, భక్తుల కోరిక మేరకు నేను ఈ ప్రాంతంలో నివసిస్తాను అని చెప్పగా ఈ ప్రాంతం ఎంతో ధన్యమవుతుంది. కాలం గడుస్తూ ఉండగా అప్పటి రాజైన చాళుక్య రాజుకు దర్శనం ఇచ్చి ఇలా అంటాడు, నేను అడవిలో ఉన్నాను, నాకు ఆలయం కట్టించి ప్రజలకు దర్శనం అయ్యేలా చూడు అని చాళుక్య రాజుకు చెప్తారు. ఇది విన్న చాళుక్య రాజు ఆశ్చర్యపోయి ఆ ప్రాంతం అడవిలోకి వెళ్లి చూడగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దివ్య తేజస్సును చూసి ఆశ్చర్యపోతారు. అప్పటి చాళుక్య రాజు అయిన త్రైలోక మల్ల సోమేశ్వరుడు స్వామివారి కోసం ఆలయాన్ని నిర్మించి ఆలయంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారిని పూజలతో వేద పండితులతో ప్రతిష్ఠిస్తారు. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకమైన రోజున ఉదయం సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని స్వామివారి పాదాలపై పడతాయని ఒక స్థానిక విశ్వాసం ఉంది. లక్ష్మీ సమేతుడైన నారాయణుడు ఈ క్షేత్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిగా కొలువు తీరారు. దేవతల కాలంలో కేశి అనే రాక్షసుడిని 12 ఏళ్లు ఘోర యుద్ధం చేసి సంహరించడం వలన నారాయణుడికి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిగా పేరు వచ్చింది. శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గజేంద్ర మోక్ష విష్ణు అవతారాలుగా ఈ క్షేత్రంలో కొలువు తీరారు. గర్భగుడిలోని స్వామివారు భక్తులకు ప్రశాంతమైన రూపంలో దర్శనమిస్తారు. ఈ ఆలయ నిర్మాణం చాలా ప్రత్యేకమైనది. ఇలాంటి రాతి కట్టడాలు మన మహబూబ్నగర్ జిల్లాలో చాలా అరుదుగా చూస్తుంటాము. స్వామివారి మనస్ఫూర్తిగా వేడుకుంటే మనం కోరిన కోరికలు తీరుస్తాడని ఇక్కడ భక్తుల నమ్మకం. స్వామివారి ఆలయంలోని స్తంభాలు ఒకదానితో ఒకటి పోలి ఉండకుండా ఒక్కో స్తంభం ఒక్కో శిల్పకళ నైపుణ్యం చాటుతుంది. అప్పటి చాళుక్య రాజులు ముందస్తు జాగ్రత్తలతో ప్రతి ఆలయాన్ని దృఢంగా నిర్మించేవారు. అప్పటి కాలంలోని సిమెంట్ ఇసుక లేకుండానే ఒక రాతిపై మరొకటి బిగించి ఆలయ నిర్మాణం అనేది పూర్తి చేసేవారు. వాటి శిల్పకళ నైపుణ్యం చూస్తే చాలు ఇది ఎలా సాధ్యం అయ్యేలా అనిపించేది. ఈ ఆలయంలోని నిర్మాణం చాలా అద్భుతంగా ఉండేది. ఇలాంటి ఆలయాలు చాలా అరుదుగా చూస్తుంటాము. ఈ ఆలయం గర్భగుడిలో ఉన్న స్వామివారిని లక్ష్మీ సమేతంగా ఉన్నందున స్వామివారి దర్శనం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిగా పూజిస్తారు. ఈ ఆలయంలోని ముఖద్వారాలు కూడా వాటి శిల్పకళ నైపుణ్యం అనేది ప్రతి ఒక్క శిల్పం ఒక అర్థవంతంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం చుట్టూ 4 ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాలు నిజం కాలంలో కొద్దిగా ధ్వంసం చేసినట్టుగా ఉన్నాయి. అలాగే స్వామివారి ఆజ్ఞ మేరకు స్వామివారి పాదుకలను భక్తుల తలపై తాగించండి.
ధరించండి, అప్పుడు వారికి ఉన్న పాపాలు దోషాలు తొలగిపోతాయని చెప్పారు. పాదుకలు అనగా స్వామివారి పాదరక్షలు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల్లో స్వామివారి పాదుక దర్శనం చేసేలా స్వామివారి పాదుకలను తలపై తాకించడం సాంప్రదాయంగా ప్రారంభమైంది. ఈ ఆలయ నిర్మాణం అనేది మహబూబ్నగర్ జిల్లా జోగులాంబ ఆలయం తర్వాత అత్యంత పురాతనమైన ఆలయంగా గంగాపురం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం అని పురావస్తు శాఖ వారు కూడా నిర్ణయించారు. ఈ ఆలయ నిర్మాణం అనేది నల్ల గ్రానైట్ తో నిర్మించారు. ఇసుక సిమెంట్ లేకుండానే ఒక రాయిపై మరొక రాయి అమర్చి ఆలయం నిర్మాణం అనేది పూర్తి చేశారు. ఈ ఆలయం శిల్పాలు మరియు ఆలయం చుట్టూ మొత్తం శిల్పకళ నైపుణ్యం అనేది ప్రతి ఒక్క శిల్పాన్ని ఎంతో అద్భుతంగా చెక్కారు. ఇలాంటి అరుదైన ఆలయాలలో శిల్పకళ నైపుణ్యం అనేది చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇక్కడ ఉన్న కోనేరులోని ఒక యథార్థ సంఘటన చెప్తాను వినండి. ఒకరోజు గుడి అర్చకులు పూజలు పూర్తి చేసి రాత్రి సమయంలో గుడి తలుపులు మూసి ఇంటికి వెళ్దామని బయలుదేరుతుండగా అర్చకులకు ఒకసారిగా కోనేరు నుంచి వింత శబ్దాలు రావడం, అలాగే నీటి శబ్దం అలజడి ఎక్కువగా రావడం జరిగింది. అర్చకులు ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది అని చూడగా దీపం పట్టుకొని కోనేరు వైపు కొద్దిగా ముందుకు వెళ్ళగానే కోనేరు నుంచి నీరు అలజడి, నీరు సుడిగుండంగా తిరగడం, అక్కడి నుంచి వింత శబ్దాలు రావడం మరింత ఎక్కువగా జరిగేది. అలాగే ఆ కోనేరు నుంచి ఒక దివ్యకాంతి కూడా బయటికి రావడం జరిగింది. ఆ కాంతిని చూసిన అర్చకులు ఆశ్చర్యపోయి ఆ సంఘటనను చూసిన అర్చకులు భయపడి గ్రామంలోకి కంగారుగా వెళ్లారు. ఈ విషయాన్ని ఉదయం కాగానే గ్రామస్తులకు చెప్పగా గ్రామస్తులు అందరూ ఈ కోనేరు దగ్గరికి వెళ్లి చూడగా కోనేరులోని నీరు అధికం కావడం జరుగుతుంది. రాత్రికి రాత్రి ఇంత నీరు ఎలా వచ్చింది అని గ్రామస్తులు ఆశ్చర్యపోతారు. అప్పటి నుంచి రాత్రి సమయంలో భక్తులు ఎవరు కూడా కోనేరు వైపు వెళ్లకుండా నిబంధనలు పెడతారు. రాత్రి సమయంలో కోనేరు వైపు ఎవరు వెళ్లే ధైర్యం కూడా చేయరు. ఈ ఆలయం చుట్టూ 4 ఉప ఆలయాలు కూడా ఉన్నాయి. నిజం కాలంలో ఈ దేవాలయంలో దీపం వెలిగిస్తే గోల్కొండ కోటకి కనపడేది అని ఒక స్థానిక విశ్వాసం ఉంది. ఈ దేవాలయంలో దీపం వెలిగితే నిజాం రాజులకు ఆగ్రహం వచ్చేది. నిజాం రాజులకు దీపం వెలుగుతున్న ఆ దేవాలయానికి వెళ్లి ఆ దేవాలయాన్ని ధ్వంసం చేయండి అని నిజాం సైనికులకు ఆజ్ఞాపిస్తారు. నిజాం సైనికులు రాత్రి అంటూ పగులు అంటూ తేడా లేకుండా ఆలయం దగ్గరికి వచ్చి ధ్వంసం చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడున్న గుడి అర్చకులు నిజాం సైనికుల రాకను పసిగట్టి దేవాలయంలో ఉన్న విగ్రహాలను భద్రపరిచి ఉంచుతారు. నిజాం సైనికులు గర్భగుడిలోకి వెళ్లడానికి ప్రయత్నించగా ద్వారం ముందు ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి క్షేత్రపాలకులు అడ్డుకునేవారు. నిజాం సైనికులు గర్భగుడిలోకి వెళ్లకుండా ఏదో రకంగా ఏదో శక్తి రూపంలో అడ్డుకునేవారు. ఆ శక్తిని చూసి నిజాం సైనికులు వెనుకకు వెళ్లసాగారు. ఆ నిజాం సైనికులు అప్పటికి కూడా ఆలయ ప్రాంగణంలో ఉన్న చుట్టుపక్కల ఆలయాలను కూడా ధ్వంసం చేసేవారు. ఈ ఆలయ శిల్పకళ నైపుణ్యం అనేది చాలా వరకు ధ్వంసం చేశారు. ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వీలు కాకపోవడంతో నిజాం సైనికులు ఆలయ ప్రాంగణం నుంచి తిరిగి గోల్కొండకి వెళ్లేవారు. ఈ ఆలయాన్ని కాపాడుకోవడానికి ఆలయ ప్రాంగణంలో ఉన్న భక్తులు, గ్రామస్తులు చాలా వరకు దేవాలయాన్ని సంరక్షించడానికి ప్రయత్నించారు. ముఖ్యంగా ఈ దేవాలయంలో ఉన్న విగ్రహాలని గుడి అర్చకులు ఒక రహస్య ప్రాంతంలో భద్రపరిచేవారు. ఆ తర్వాత విగ్రహాలను తిరిగి ఆలయానికి తెచ్చి ఎల్లప్పుడూ జరిగే విధంగా పూజలు జరిపేవారు. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామికి ఈ పేరు ఎలా వచ్చింది అంటే శ్రీమన్నారాయణుడు అనగా మహావిష్ణువు అవతారమే శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి. దేవతల కాలంలో కేశి అనే రాక్షసుడితో 12 ఏళ్లు ఘోర యుద్ధం చేసి సంహరించడం ద్వారా శ్రీమన్నారాయణుడికి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి అనే పేరు వచ్చింది. లక్ష్మి అనగా లక్ష్మి సమేతముగా కూడిన శ్రీమన్నారాయణుడు. చెన్న అంటే అందమైన అనే పదం. ఈ పదం తెలుగు, కన్నడ ప్రాంతీయ పదంగా భావిస్తారు. కేశవ అంటే మహావిష్ణువు యొక్క నామం. అలాగే కేశి అంటే రాక్షసుని సంహరించిన వారు అని అర్థం. అందువలన ఈ ఆలయంలో ఉన్న స్వామిని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామిగా పిలుస్తారు. ఇక్కడున్న రాయి నిలబెట్టడానికి స్వామివారిని కోరికలు కోరుకొని రాయి నిలబెట్టడానికి ప్రయత్నించగా ఆ రాయి నిలబడితే వారు కోరిన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ నమ్ముతారు. మనం ఈ ఆలయానికి ఎంట్రీ కాగానే ఒక మండపం కనబడుతుంది. ప్రతి సంవత్సరం జాతర బ్రహ్మోత్సవాలు, తేరు రథోత్సవం ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ ఆలయంలో స్వామివారికి దాసంగాలు కూడా సమర్పిస్తారు. ప్రతి సంవత్సరం రథసప్తమి బ్రహ్మోత్సవాలు జరిపి అలాగే 2 సంవత్సరాలకు ఒకసారి గంగ తిరునాలు అనగా గంప జాతర జరుపుతారు. అత్యంత వైభవంగా జరుపుతారు. గంప జాతరలో స్వామివారికి ఇష్టమైన పదార్థాలు వండుకొని కాలినడకన స్వామివారి ఆలయానికి వచ్చి స్వామివారి పూజిస్తారు. ఇలాంటి పురాతనమైన ఆలయాల గురించి తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.